సమయాభావం బయట వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. మేడం గారు अल्लाहुम्मा लकासंतु वबिकामंतु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अस्करतु फतक़ब्बल मुरलीना నమస్కారం. ఈరోజు రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ మెకానిక్స్ అసోసియేషన్ తరపు నుంచి రాకువా నుంచి ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి వాళ్ళ అసోసియేషన్ ప్రతినిధులు వచ్చి మెంబర్స్ వచ్చి ఈరోజు ఇక్కడ కడపలో ఒక ఇఫ్తార్ పెట్టేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఈరోజు కలిసే అవకాశము దొరికినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. అలాగనే రాకువా కుటుంబ సభ్యులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎంతో సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఈ యొక్క రంజాన్ జరుపుకోవాలని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కడప నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్స్ అన్నీ కూడా రిఫ్రిజిరేటర్సు ఏసీ టెక్నీషియన్స్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు ఈ ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు కూడా వచ్చారు. వారి సమస్యల మీద మొన్న అసెంబ్లీలో కడప శాసనసభ్యురాలు మాధవి గారు మాట్లాడిన సందర్భంగా వారి గౌరవార్థం ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 3 రోజుల్లో రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకొని వాళ్ళంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ దీక్ష చేస్తున్న సందర్భంగా ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అందుకు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంజాన్ కూడా కడప నగరంలో ప్రభుత్వం చేత అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేసి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈ సంవత్సరం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ మార్పును ఖచ్చితంగా చూస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. from various towns, districts and state, the state of Andhra Pradesh. Madam, sir, on behalf of the entire state of Andhra Pradesh, we, the people of Raghava, would like to felicitate you with a humble and in the Skarapati, there was 100 families of Raghava fraternity in the state of Andhra Pradesh. Of 2020.
Madam, you want the voice of Rakwa, the family members, the women, children of entire RNDC. ఈరోజు కడప రాక్వా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఇఫ్తార్ విందులో భాగంగా ముఖ్య అతిథిగా మాధవిరెడ్డి మేడం గారు రావడము, శ్రీనివాసులు రెడ్డి మాధవిరెడ్డి గారు రావడము చాలా ఆనందదాయకం. ఎందుకంటే రాష్ట్రంలో 1,00,000 మంది టెక్నీషియన్లు ఉన్నటువంటి మా ఆర్ఎండ్ఏసీ వృత్తికి ప్రభుత్వంలో ఒక విభాగం కావాలని ఎన్నో సంవత్సరాల మా కళ ఈరోజు నెరవేరబోతుంది అంటే దానికి కారణం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు. అయితే ఈ సమస్యను మేడం దృష్టికి తీసుకుపోవడానికి విశేష కృషి చేసినటువంటి కడప అసోసియేషన్ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా కడప అన్నమయ్య జిల్లా అసోసియేషన్ తరపున మరియు రాష్ట్ర అసోసియేషన్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు నిజంగానే 4 నెలల కష్టంతో సంవత్సరం అంతా బతకాల్సిన పరిస్థితి. దీనికి తోడు ప్రభుత్వం ద్వారా లభించే పథకాలకు మేము దూరం అయిపోయినాం. ఇప్పుడు మేడం గారు డైరెక్ట్గా అసెంబ్లీలో మేము పడుతున్న కష్టాల గురించి చెప్పడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 40 అసోసియేషన్స్ రాజమండ్రి నుంచి అనంతపూర్ వరకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మేడం గారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. దీనికి నిజంగానే చాలా కడప అసోసియేషన్, కడప రాక్వాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నా పేరు రఘురామ్ రెడ్డి, కడప అన్నమయ్య జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు జరిగిన రాక్వా ఇఫ్తార్ విందులో అదేవిధంగా మా 100 ఏండ్ల కళను కడప ఎమ్మెల్యే అయిన మాధవిరెడ్డి మేడం గారు మా గురించి అసెంబ్లీలో గలం విప్పి ఈ కార్మికులకు ఖచ్చితంగా విభాగం కావాలి అని చెప్పడంతో అటు కార్మిక శాఖ మంత్రి అయిన సార్ కూడా ఖచ్చితంగా వీరి శాఖను కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మాధవిరెడ్డి మేడం గారికి మా రాక్వా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాము. ఇది జరగడానికి ముఖ్య కారణమైన కడప అసోసియేషన్, కడప అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్స్ అయిన రఘురామ్ రెడ్డి గారికి, మురళీమోహన్ రెడ్డి గారికి రాక్వా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాము. మురళీమోహన్ రెడ్డి, కడప రాక్వా ప్రెసిడెంట్ నేను. ఈరోజు కడప రాక్వా తరపున ఇఫ్తార్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఇఫ్తార్ కార్యక్రమం ఎందుకంటే గత 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మా ఆర్ఎల్డీసీ ఫీల్డ్కి గవర్నమెంట్లో గుర్తింపు లేకపోవడము, గత 2 దశాబ్దాల నుంచి పోరాడుతున్న, గత 7 సంవత్సరాల నుంచి ఫుల్ఫెడ్గా మేము ఎంతోమంది ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఈరోజు 7వ తేదీ 3వ నెల 2025వ తేదీన అసెంబ్లీ సాక్షిగా మేడం గారు మా ఆర్ఎండ్ఏసీ టెక్నీషియన్లకు ఒక విభాగం కావాలని గొంతు విప్పి మాట్లాడడం వల్ల అది ఆచరణలోకి రావడానికి చాలా తొందరలో టైం ఉంది. దానికి మన లేబర్ మినిస్టర్ గారు కూడా ఓకే చెప్పడం జరిగింది. కావున దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు రాని విభాగాన్ని మేడం గారు మాకు అసెంబ్లీలో మాట్లాడించిన శుభ సందర్భంగా ఈరోజు ఇఫ్తార్ విందుకు మేడం గారిని ముఖ్య అతిథిగా, అలాగే మన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలవడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా 46 అసోసియేషన్ల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క మా అసోసియేషన్ పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మా కష్టాన్ని ఇది చూసి చలించి మాట్లాడిన మేడం గారికి అయితే మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారికి, వీళ్ళకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.